మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇంతవరకు సోదరులు జగదీష్ గారు చెప్పింది, శివరామ్ గారు చెప్పింది అక్షర సత్యం. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మరి మతిస్థిమిత ఎట్లా ఉందో తెలియదు, కానీ వైసీపీ వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు. ఏంది మా ఊరు రోజు రోజుకి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, అసలు మీడియా ముందుకు రాకుండా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారంట చాలా మంచోడంట, చాలా అమాయకుడంట. వాళ్ళ తాతను చంపింది, వాళ్ళ తండ్రిని చంపింది, ఈయన్ని చెప్పబోయింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం శ్రేణులంట. అట్లాగే చదువుకున్న వ్యక్తి, ఎంతో మంచి పేరున్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇట్లా మాట్లాడడము తప్పని రాష్ట్రం అంతా కూడా కూసిన తర్వాత గౌరవ నాదెండ్ల మనోహర్ గారు ఆయనతో మాట్లాడితే, ఆయన స్పీకర్గా ఉన్న కాలంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను పశ్చాత్తాపడే పేరు నేను విత్డ్రా చేసుకుంటాను అన్న స్టేట్మెంట్ అని అన్నారు. కానీ నాకున్న సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం చెప్పినా అన్నాడు. ఇప్పటికీ మీరు మీ నిజాయితీ నిరూపించుకున్నట్లు కాదు, మీరు తప్పు చేసేట్లు ఒప్పుకున్నట్లు. మీరు ఒక బంగారు నగల దుకాణంలో బంగారు దొంగలించినారు. నేనే దొంగిలించినానని చెప్పి తప్పును ఒప్పుకున్నారు, కానీ దొంగిలించిన బంగారుని తిరిగి యజమానులకు అప్పజెప్పాలి. వాళ్ళకి తిరిగి పశ్చాత్తాపడినప్పుడే మీరు నిజాయితీ పరులు అవుతారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము తెలియజేసేది ఒకటే, జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమిలో కొనసాగుతూ, అసలు కూటమిని కలిపిందే, కూటమిని ఒప్పించిందే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకొని ఇప్పటికే నిజాయితీ అయిన పాలిటిక్స్ చేయాలని చెప్పనేసి వైసీపీ వారిని కోరుకుంటాను. అట్లాగే నిన్న ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్న పులివెందులకు చెందిన పేర్ల పార్థసారథి గారు బీటీ కళాశాలలో నా క్లాస్మేట్. నిన్న డిబేట్లో కూడా ఆయన చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకొని కూటమిని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. జై జనసేన. అందరూ నమస్కారం. ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇన్ఛార్జ్ రామదాస్ అన్న గారి ఆధ్వర్యంలో, మండల్ ప్రెసిడెంట్ జగదీష్ గారి ఆధ్వర్యంలో, టౌన్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ బాబన్న ఆధ్వర్యంలో కూడా ఈ మీటింగ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రెస్ మీట్. ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 3 రోజుల నుంచి కూడా డిఫరెంట్గా ఇన్స్టెంట్ ఫ్రెండ్, లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ అని ఒక కామెంట్ మా జనసేన పార్టీ మీద, మళ్ళా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోయిన విధానము, వాళ్ళ చిన్నాయన గారు చనిపోయిన విధానము, వాళ్ళ తాతగారు చనిపోయిన విధానము, దానికి అంతా కూడా తెలుగుదేశమే అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు, దీని మీద ఈరోజు ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. ఇన్స్టెంట్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అనేది మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 2014లోనే ఏమీ ఆశించకుండా మా పవన్ కళ్యాణ్ గారు వితౌట్ ఏమీ ఆశించకుండా మద్దతు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. నిజమా కాదా? 2014 అంటే 2026 అట్లా 6 ఇది 12 ఏళ్ళు. దీన్ని లాంగ్ టర్మ్ అంటారా, షార్ట్ టర్మ్ అంటారా? ఫ్రెండ్షిప్ లాంగ్ టర్మే కదా. 2014 నుంచి 2026 మధ్యలో వస్తాయి, ఇంట్లోనే సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు వస్తాయి, ఎంత ఫ్రెండ్షిప్ మధ్యలో సమస్యలు వస్తాయి. ఈరోజు ఫ్రెండ్ అనేవాడు ఫ్రెండ్ కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ దేనికోసము? ప్రజల కోసము, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసము, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు బాగుండాలని కోసము. దానికోసము ఆంధ్రప్రదేశ్
పరిస్థితులు బాగాలేదు కాబట్టి బాగుండాలనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అనేది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందులో భాగంగానే 21 సీట్లే ఇచ్చిన కూడా తీసుకొని 21 గెలిచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మంచి పొజిషన్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని ఓర్వలేక ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన గురించి మామూలుగా అందరూ చెప్పేవాళ్ళు మంచోడు, మంచి ప్రొఫెసరు, మంచి వాగ్దాటి ఉంది అని చెప్పేసి అంటారు. వాక్ స్వాతంత్రం ఉందని, వాగ్దాటి ఉందని నోటికి ఏదో వస్తే అది మాట్లాడకూడదు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వాలు ఏం గమ్మున ఉండవు. మీరు నిరాధారమైన జగదీష్ చెప్పినట్లు ఏం ఆధారాలు లేకుండా అమిత్ షా చెప్పినాడని, జగన్ని జైల్లో వేయమని చెప్పినాడని, పవన్ కళ్యాణ్ అడిగినాడని ఇవంతా ఎట్లా? అమిత్ షాని పోయి జగన్ని జైల్లో వేయమని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతారు అవసరం ఆయనకి? ఆయన ఆ రోజు నుంచి ఫైటర్, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఫైట్ చేస్తున్నాడు. అమరావతి ప్రజలు, అమరావతి రైతులు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ప్రజలు నమ్మి 33,000 ఎకరాలు ఇస్తే ఆ రోజు పోయి అమరావతి ప్రజల పక్షాన్ని నిలబడి మీరు ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఆ రోజే మా పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారు మీరు, ఇది ఖచ్చితంగా శాసనమై ఉండల్లా అని ఆ రోజు చెప్పిన మాట ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాసనమై కూర్చుంది. ఈరోజు అమరావతి క్యాపిటల్ అయింది. ప్రతి ఒక్కటి కూడా దూరం ఆలోచన. ఈరోజు ఆలోచన, ఇన్స్టెంట్ ఆలోచన పవన్ కళ్యాణ్ చరిత్రలో లేదు. దూరం ఆలోచనే చేస్తాడు. ముఖ్యమంత్రి కూడా ఆయన ఏమన్నాడు, మీరందరూ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ నాతో 25 ఏళ్ళు ట్రావెల్ కావాలా, కష్ట నష్టాలు ఉన్నా కూడా, ఎంత నలిగినా కూడా, ఎంతమంది నలిపినా కూడా, మనల్ని ఎంతమంది రాళ్ళేట్లు మనకు పడినా కూడా మనము ప్రజల కోసం ఉండాలా, నాతో లాంగ్ టర్మ్ మీరు స్టాండ్ కాండి, నాకేం ముఖ్యమంత్రి పదవి పెద్ద ఇంపార్టెంట్ కాదు, ప్రజల శ్రేయస్సే నాకు ఇంపార్టెంట్ అని చెప్పిన మహోన్నతమైన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో మేమంతా ఉన్నాం కాబట్టి మాకు చాలా గర్వకారంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు వాళ్ళ తాత చావుకి, తండ్రి చావుకి, వాళ్ళ బాబాయ్ చావుకి అంతా తెలుగుదేశమే అని. బాబాయ్ చావుకి కారణము ప్రజలకు తెలుసు, గొడ్డలిపోటు అనేది హార్ట్ అటాక్ అని చెప్పిన వాళ్ళు ఎవరు? మేమా వీళ్ళ? ఫస్ట్ చెప్పింది హార్ట్ అటాక్ అని చెప్పింది ఎవరు? గొడ్డలిపోటుని చెప్పింది వైసీపీ వాళ్ళే. రూలింగ్ కూడా వైసీపీ పార్టీనే అప్పుడు. అది ప్రజలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు మీ బాబాయ్ ఎట్లా చనిపోయినాడని. మీ తాత గురించి ఈ మధ్యలో పులివెందుల వాళ్ళు అందరూ చెప్పడం జరుగుతుంది, పార్థసారథి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయనేమి స్వాతంత్ర సమరయోధుడు కాదు, ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి కాదు, కఠినంగా మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని, ఎంతోమందిని చెప్పడం జరిగింది. అట్లా ఫ్యాక్షన్ గొడవల్లో ఆయనకు అట్లా జరిగింది. ఇంకా రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన ముఖ్యమంత్రి గారు యాక్సిడెంటల్ డెత్ కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ మీద వేస్తాడు. దానికి కూడా చెప్పినాడు ఏదో అసెంబ్లీలో 3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి రానిను అన్నాడంట. అట్లా ఎత్తుకుంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఏమంటివి, గేట్ దాకనే ఉంటివి. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉంటే 11 మంది అంటే కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసుకున్నారు. అన్నిటికీ అన్ని కర్మ సిద్ధాంతం తప్పదు, కర్మ సిద్ధాంతం ఉంది తప్పనే తప్పదు. టిట్ ఫర్ టాట్ అంటారు. ఆ రోజు నువ్వు గేట్ దాకనివ్వాలంటే ఈరోజు మీరు అసెంబ్లీలోకి వచ్చే పరిస్థితి లేరు. చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల ముందు, రాజశేఖర రెడ్డి చనిపోక 3 రోజుల ముందు అసెంబ్లీలోకి రాని ఉంటే యాక్సిడెంటల్గా చనిపోతాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడే కారణం అంటారు. ఇవంతా యాడిపోతూ ఉంది. ఈ మాటలంతా వద్దు, ఏమైనా ఆధారాలు ఉండాలా, మంచి ఎవిడెన్సెస్ ఉండాలా. దాని తర్వాత ప్రజలు కూడా మీరు చెప్పే మాటలు నమ్మల్లా. ఎప్పుడూ సింపతి ఉండదు. అప్పుడంటే నీ అనుకుంటే అమ్మ, చెల్లి అందరూ నీ అనుకుంటే ఉండి అయ్యో నా బిడ్డ రాజశేఖర్ బిడ్డ అని ప్రజలు కూడా నమ్మి ఒక్కసారి నమ్మి మోసపోయినారు. ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నంబరు ప్రజలు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న నాయకులు కూడా వాళ్ళకి అన్ని రకాలు కూడా వాళ్ళు కూడా దెబ్బతినేస్తారు మిమ్మల్ని నమ్ముకుంటే. కాబట్టి ఎవరికైతే ప్రజలు మంచి చేస్తారో ఆ పార్టీకే భవిష్యత్తు ఉన్నది తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి రామదాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, గత 2 రోజుల ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా పవన్ కళ్యాణ్ గారి మీద, నాదెళ్ల మనోహర్ గారి మీద నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమిత్ షాతో మీటింగ్లో అంట పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని కోరితే అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండు, చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండు అని చెప్పి హితబోధ చేశాడు అమిత్ షా. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ వెనక తిరిగి వచ్చారని చెప్పి నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడు. దానికి గాను యావత్ జనసేన రాష్ట్రం మొత్తం ఖండించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ మదనపల్లి నుంచి కూడా
తీవ్రంగా మేము ఖండిస్తూ, మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది, మీరు ఒక ప్రొఫెసర్, వెల్ ఎడ్యుకేటెడ్, మాజీ ఎమ్మెల్సీ. మీరే చెప్పారు నాదెళ్ల మనోహర్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్సీగా పనిచేశారు. అదే ఇవన్నీ జరిగిన తర్వాత నాదెళ్ల మనోహర్ గారు మీరు మీ అంటే పెద్ద వ్యక్తి దగ్గర ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిజంగా బాధాకరం, మీరు ఉపసంహరించుకోవాలా అని చెప్తే మీరు ఉపసంహరించుకున్నారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే మీరు చెప్పింది ఏమంటే నాదెళ్ల మనోహర్ గారి గౌరవం మీద, నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఉపసంహరించుకుంటా అన్నారు. కానీ మీరు చెప్పిన వ్యాఖ్యలు తప్ప కరెక్టా అనేది మాత్రం మీరు కరెక్ట్గా చెప్పలేదు. మీరేదో సోర్స్ ఉంది, నాకు హైలీ సోర్స్ ఉంది, నాకు ఆ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్నారు. మీకు దమ్ముంటే మదనపల్లి జనసేన పార్టీ తరపు నుంచి మేము నిన్ను డిమాండ్ చేస్తున్నావు, ఆ సోర్స్ ఎవరో, ఆ పేరు ఎవరో మీరు బయట పెట్టండి. మీరు బయట పెట్టి అప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోమని కూడా మేము అడుగుతున్నాం. అంతేగాని మీరు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఎక్కడ పో, టీ స్టాల్లకు పో, అది అన్నారంటారా, పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారంట, అమిత్ షా అంటే ఇప్పుడు కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది, జనసేన పార్టీ బయటకు వచ్చేస్తుంది అని మొత్తం చర్చనీయాంశం అయిపోతుంది. మీరు ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసి మీరు ఇలాంటి దుమారం లేపి మీరు కానీ ఆ సోర్స్ ఎవరో బయట పెట్టకపోతే ఇంకా తీవ్రంగా కూడా స్పందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన.